జై తెలంగాణ కవితక్కపై ఈడీ అక్రమ అరెస్టులని ఖండించాలి. కవితక్కపై ఈడీ అరెస్టులని కవితక్కపై అక్రమ ఈడీ అరెస్టులని ఖండించాలి. ఈడీ అక్రమ అరెస్టులని ఖండించాలి. కేంద్ర ప్రభుత్వం వైఖరి కవితక్క అక్రమ అరెస్టులు ఖండించాలి. అక్రమ అరెస్టులు జై తెలంగాణ మోడీ కేంద్ర ప్రభుత్వం వైఖరి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కవితక్కను రెండు ప్రభుత్వాలు అరెస్ట్ చేయడాన్ని జై తెలంగాణ అక్రమంగా అరెస్ట్ చేసిన దాన్ని మేము తీవ్రంగా టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నుండి మీ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో ఒక మహిళగా ఉండి మహిళలందరినీ కూడా ఒక బతుకమ్మ పేరుతోటి ఒక ప్రత్యేకంగా జాగృతి సంస్థతోటి మరి ఈరోజు పోరాడి సాధించిన తెలంగాణలో ఈరోజు అక్రమంగా తెలంగాణ ఆడపడుచనగానే మనందరికీ గుర్తొచ్చే కవితక్కని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో నడుస్తున్న అంశం ఇది. వీళ్ళందరూ వచ్చారు, ఈడీ అధికారులు వచ్చారు, వాళ్ళందరూ కూడా మీ ఎక్కడ కూడా అరెస్ట్ చేయమని చెప్పారు. అయినప్పుడు కూడా అరెస్ట్ అనేది అక్కడ అంశం కాదు. కానీ ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏదో టీఆర్ఎస్ని దెబ్బతీయాలి, కేసీఆర్ గారి నాయకత్వం దెబ్బతీయాలి, ఈ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి మంచి భావాన్ని తొలగించాలని చెప్పి ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేసినటువంటి అరెస్ట్ని మీ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా తెలంగాణ ఆడపడుచుగా ఆ రోజు ధైర్యంగా ఒక మహిళగా బయటకు వచ్చి మహిళలందరినీ కూడా ఉద్యమంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఇవాళ ప్రపంచ స్థాయిలో కూడా మరి తెలంగాణ సంబంధించిన సంస్కృతిని కాపాడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని అగౌరవంగా చెప్ప పెట్టకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో కవిత గారిని అరెస్ట్ కానీ ఏదైనా కానీ మేము ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోయేలేదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే పోరాడామో ఆ స్ఫూర్తితో ఈరోజు మహిళలందరూ కూడా చక్కగా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా నినాదాలు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి కవిత గారు. అలాంటి వ్యక్తిని అక్రమంగా మద్యం పేరుతోటి బదనాం చేసుకుంటూ ఈరోజు అరెస్ట్ చేయటం, ఈ అరెస్ట్ ద్వారా ఎన్నికల్లో టీఆర్ఎస్కి మనోధైర్యాన్ని కోల్పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా మీ అందరం కూడా ఐక్యంగా ఉంటాం. రాబోయే కాలంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమంలాగా ముందుకెళ్ళి మరి ఏదైతే ఈరోజు అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, చేసినటువంటి కుయుక్తులన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మరి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటాం, బీఆర్ఎస్ పార్టీని చెప్పి తెలియజేస్తుంది. జై తెలంగాణ.